మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే మకర రాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాల గురించి ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా విదేశీ వ్యవహారాల కొరకు, విదేశీ ప్రయాణాల కొరకు ప్రయత్నాలు చేస్తారు. మీ యొక్క ముఖ్యులైన, మీ యొక్క ఆత్మీయులైన మీ సోదరవర్గం, సోదరీ వర్గం కొరకు ఖర్చులు పెట్టడం, వారి యొక్క ఆలోచనలలో మీరు కూడా జోక్యం చేసుకున్న సలహాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయడం, లేకపోతే వారితో కలిపి చర్చలు చేయడం మొదలైన వాటికి అవకాశం ఉంది. బంధువర్గంతో కలిపి నూతన చర్చలు చేయడానికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధతో ముందుకు పెడతారు. వారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశాలు లాంటివి కూడా కనబడుతున్నాయి. అలాగే వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల మీద కూడా దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా సంతాన వర్గం యొక్క అభివృద్ధి విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు పెడతారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు ప్రయత్నం చేస్తారు. కుటుంబ వాతావరణం, కుటుంబం, ధనం, రావాల్సిన ధనం మొదలైన విషయాల్లో అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా మీ యొక్క సంతాన వర్గం యొక్క అభివృద్ధి విషయంలో, వారి యొక్క ప్రత్యర్థుల మీద విజయం సాధించే విషయంలో, వారి కొరకు మీరు తీసుకునే నిర్ణయాల్లో సమయాన్ని కేటాయించడం, వారి కొరకు సమయాన్ని కేటాయించడం, వారి అభివృద్ధి విషయంలో నిర్ణయాలు తీసుకోవడం, వారికి నాలెడ్జిని పంచడం, వారి కొరకు మీరు ప్రయత్నాలు అంటే వారికి మీరు సలహా సంప్రదింపుల కొరకు వారి మిమ్మల్ని సంప్రదించినప్పుడు తగిన విధంగా వారికి సహకరించడం మొదలైన వాటికి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ముఖ్యంగా సంతాన వర్గంతో మీరు వారి సలహా సంప్రదింపులు కొరకు వారు మిమ్మల్ని సంప్రదించిన, వారితో మీరు చర్చించిన, ఘర్షణలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. వారితో అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా చర్చించి సమస్యలు ఏదన్నా ఉన్నా వారికి సహకరిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మానసిక ప్రశాంతతను పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆర్థిక విషయాల మీద అధిక శాతం ఆలోచనలు చేస్తారు. సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు, మీ వృత్తిలో అభివృద్ధి కొరకు రెండింటినీ సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకుంటారు. నూతన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. మీ ఆలోచన విధానంలో, కొత్త విధానంలో ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళడంలో ఆలస్యాలు, ఆటంకాలు ఉన్నా వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. వ్యక్తిగత శ్రద్ధ, గౌరవం పెంపొందించుకుంటారు. కానీ మీ ఆరోగ్య విషయంలో మాత్రం తగిన శ్రద్ధ తీసుకోవాలి. అనవసరమైన రుణాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరులకు రుణాలు ఇచ్చేటప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు, ఆరోగ్య విషయాలు మొదలైన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి అనుకున్న విషయాల్లో అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. మీ ఆరోగ్యం మీద తగిన శ్రద్ధ తీసుకోవాలి.